నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఓం గం గణపతే నమః. అయితే మీరు వారాహి ఆరాధిస్తారు అని చెప్పారు, వారాహి అమ్మవారిని. అయితే ఈ మధ్య వింటుంది ఏంటంటే కొంతమంది ఉగ్ర దేవతలను ఆరాధించకూడదు అని చెప్తున్నారు, కొంతమంది ఆరాధించవచ్చు, అది సాత్విక పద్ధతిలో ఆరాధించవచ్చు, తప్పేమీ లేదు అంటున్నారు. అసలు వారాహి అమ్మవారిని ఎవరైనా ఆరాధించాలి అంటే దాని విధి విధానాలు ఎలా ఉంటాయి? అంటే టైమింగ్స్ కూడా నైట్ అని చెప్తారు కదండి, రాత్రి పలానా సమయానికి ఆరాధించాలి అంటారు. ఎటువంటి ప్రసాదం పెట్టాలి? అమ్మవారి ఫోటో పెట్టుకోవాలా? ఎన్ని రోజులు ఆరాధిస్తే ఒక కోరిక, ఒక సంకల్పం చెప్పుకుని ఎన్ని రోజులు కనుక ఆరాధిస్తే అమ్మవారు ఖచ్చితంగా కోరిక మనకి నెరవేరుస్తుంది అనేది, అంటే ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే ఇక్కడ. సో కాబట్టి ఆ విధి విధానాలు మొత్తం ఒకసారి మీరు వివరించండి. అమ్మా, మీరు అడిగిన ప్రశ్నకి వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఉన్న దేవతల్లోకి చాలా పవర్. వారాహిని చూసి చాలా మంది భయపడుతున్నారు. అవునండి. ఎందుకని? వారాహిని పూజించొద్దు, వారాహి ఫోటోలు ఇంటిలో పెట్టుకోవద్దు, చాలా కష్టాలు వస్తాయి తర్వాత. యథార్థం చెప్పాలంటే ఆ అమ్మవారిని కొలిచిన వారికి, ఆ అమ్మవారిని నమ్ముకున్న వారికి, ఆ అమ్మవారిని డైలీ పూజించిన వాళ్ళకి ఎంతో ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నమ్ముకున్న అందుకు మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరిక ఇన్ని రోజులను సంకల్పం పెట్టి ఇంట్లో దీపారాధన, ఆవిడ అర్చన ఎలాగయ్యా అంటే, ఈ అమ్మవారిని కొలవడం విధి విధానాలు వేరేగా ఉంటాయి. అన్ని దేవతలను కొలవడం వేరు, వారాహి అమ్మవారిని కొలవడం వేరే విధంగా ఉంటుంది. వారాహి దేవికి రాత్రి పూజ చేస్తారు, కానీ ఇంట్లో వాళ్ళు అలా చేయకూడదు. ఒక పీఠాధిపతులు కానీ మాలాంటి వాళ్ళు కానీ ఏదైనా సంకల్పం చేసి ఎవరికైనా ఇదైతే రాత్రి మొదలు పెడతాం, మాకున్నది. అలాగా మామూలు మనుషులు ఉన్నారు. యథార్థం వాళ్ళు ఎప్పుడు చేయాలంటే, మామూలు వాళ్ళు ఎలా చెయ్యాలి అంటే అమ్మవారి కొలవడం పద్ధతి అసలు ఎలా వచ్చింది ఈ వారాహి అమ్మవారి అంటే అది మెయిన్ పార్ట్. పార్వతీదేవి సాక్షాత్తు వారాహిదేవి. ఎలాగొచ్చింది ఆ పార్వతీదేవి? ఎందుకంటే అలా వచ్చింది, దక్షుడి యజ్ఞానికి కూతురు వెళ్ళింది, అల్లుడిని పిలవలే. ఆ టైంలో ఉగ్ర రూపంలో శివుడు దక్షుడు యజ్ఞం దగ్గరికి వెళ్ళాడు, పిలిచాడు. ఎందుకు? నన్ను పిలవనప్పుడు నువ్వెందుకు వచ్చావని. అక్కడ మామ కొడుకులకి భయంకర, మామల్లుడు ఇద్దరికి భయంకరణ పోరాటం జరిగింది. ఆ కోపంలో ఈవిడ ఏదంటే ఈ శివుడు ఆగ్రహంతో ఆవిడని వధించాడు. ఆ వధించడంలో ఆవిడ 10 దుష్టశక్తి అవతారాల్లో 10 అవతారాలు ఎత్తింది. అక్కడక్కడక్కడ పడ్డాయి. కామాక్షి అనగా ధూమావతి, వజ్ర వైరోషిణి, షోడశాని, బగళాముఖి, తార, త్రిపురాంతక, త్రిపుర భైరవి, అలా అన్ని అవతారాల్లో అన్ని చోట్ల వెళ్ళి 10 చోట్ల 10 ప్లేసుల్లో పడింది. అలాగే అమ్మా, ఆ అవతారంలోంచి వచ్చిన ఆవిడే వారాహి. ఆ వారాహి శక్తిని తలుచుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం, ధైర్యం, సాహసం, అనారోగ్యాలు లేకపోవడం, కుటుంబంలో చిక్కులు సమస్యలు ఉంటే దాన్ని చక్కగా పరిష్కరిస్తుందని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పూజా పరిష్కారాలు ఎలాగండి అంటారు. ఇంట్లో తెల్లవారుజామున ఆడవాళ్ళు గురించి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 3:45 నుంచి 5:45 దాకా ఆ మధ్యలో చక్కగా లేచి గబగబా ఇల్లు ఊడ్చుకుని వాకట్లో నీళ్లు చిలకరించి చక్కగా వీళ్ళు స్నానం చేసి ఇంకా దైవమందానికి కావాల్సింది ఏంటంటే ఎర్రని పువ్వులు, గులాబీ పూలు, ఎర్ర పుష్పాలు తోటి, మందార పువ్వు, ఏదైనా ఎరుపు పువ్వులతోటి ఆవిడ దగ్గర పళ్ళు అన్నీ పెట్టుకోవడం, అన్నీ రెడీ చేసుకోవడం. పూజా సామాన్ 6-7 మధ్యలో అయిపోవాలి పూజ. ఉదయం 6-7 మధ్యలో ఇంట్లో చేసుకునే వాళ్ళు అంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటాం, తినేయకుండా చక్కగా ఏది చేయకుండా. ఆఫ్టర్ ఆ పూజా అనంతరానికి కావాల్సినవి ఏమిటయ్యా అంటే ఈ మాత్రం అరిచేయంత ఫోటో, వారాహి ఫోటో, అంత మించి విగ్రహాలు పెట్టకూడదు. ఏదైనా సరే విగ్రహం అన్నది ఇంట్లో వారాహిని పెట్టకూడదు, అది కరెక్ట్ ఆన్సర్. తట్టుకోవడం కష్టం, ఫోటో మాత్రమే పెట్టుకోవాలి, అది కూడా చిన్న చిత్రపటం, అమ్మవారి చిత్రపటం అరిచేయంత పెట్టుకోవడం. ఆ వారాహి నామాల పుస్తకం ఉంటుంది, ఆ వారాహి నామాలు చదువుకుంటూ 108 నామాలు అక్కడ చక్కగా పువ్వులు అక్షతలు వేస్తూ చక్కగా చేసుకోవడం వల్ల ఆ వారాహి ఎంతో శక్తి, పవర్ఫుల్ శక్తి. ఆవిడ ఇచ్చే వరాలు ఎలాగయ్యా అంటే, ఇవాళ నేను ఇబ్బందుల్లో ఉన్నాను, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి, చాలా కష్టాలు, ఎన్ని సంబంధాలు వచ్చినా అసలు దగ్గర దాకా వస్తున్నాయండి, వెళ్ళిపోతున్నాయి. అలాగే నా కొడుకు ఇంత వయసు వచ్చింది, బీటెక్ చేసాడండి, చదువుకున్న జాబులు లేవు, ఎంత ప్రయత్నాలు చేసినా మా కుటుంబంలో ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి అంటే, విడవకుండా 41 రోజు ఇంట్లో, అంటే మధ్యలో 5 రోజులు అడ్డొచ్చిన ఆడవాళ్ళకి ఆ 5 రోజులు బ్రేక్ ఇచ్చి డేట్ కంటిన్యూ చేసేయాలి, కానీ మళ్ళీ మొదటి నుంచి రావక్కర్లేదు. అలా ఆ వారాహి అమ్మవారి వ్రతాన్ని 41 రోజు దీక్షగా నాన్ వెజ్ తినకూడదు.
అదే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ అంటే వాళ్ళు కూడా చేస్తారు. అదే నాన్ వెజ్ తినకుండా చక్కగా నియమనిష్టలు పాటిస్తూ వారాహి దీక్ష అన్నది కింద పడుకోవాలి, చక్కగా కింద పడుకోవాలి, మంచాల మీద పరుపుల మీద పడుకోకూడదు. అలా 21 రోజు కూడా ఉంది ఇందులో. 21 రోజు అంటే శక్తి లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, దానికి ఏమిటయ్యా పాదరక్షలు వాడకూడదు. పాదరక్షలు వాడకుండా చక్కగా దీక్ష తీసుకుని ఎర్రని వస్త్రాలు, లేకపోతే కాషాయైనా పర్వాలేదు, ఎరుపు వస్త్రం ధరించడం వల్ల, ఎర్ర చీర కట్టుకోవడం వల్ల, మగవాళ్ళు అయితే ఎర్ర పంచి ఎర్ర కండువా వేసుకోవడం వల్ల ఆ శక్తి ఆ అమ్మవారికి ఎంతో ప్రీతైన ఆవిడని కొలవాలంటే దీక్షతో పాటు చెప్పులు వాడకుండా నేల మీదే పడుకోవాలి, ఒక పూటే భోజనం చేయాలి, రాత్రి పళ్ళు పలహారం, పగలేమో పళ్ళు పలహారాలు తీసుకోవాలి, రాత్రి భోజనం చేయొచ్చు ఉండలేని వాళ్ళు. అలా చేసుకోవడం వల్ల అమ్మని చక్కగా కొలిచి, అమ్మా నువ్వే మాకు దిక్కు, నా కూతురిని ఎన్ని రకాలుగా ఉన్నాను, నా కూతురికి మంచి వరుడు రావాలి, నా కూతురిని మంచిగా చూసిన అల్లుడు దొరికి మా కుటుంబం చల్లగా ఉండాలి, నా కూతురికి నీ దీక్ష ఈ లోపల నాకు నీకు మొదటి లోపల నా ఇంటి సంబంధం రావాలి అని మొక్కుకుని మనస్ఫూర్తిగా నిష్ఠాపత్తులతో అమ్మను ఎప్పుడోతో కొలిచాము తప్పకుండా వరం ఇస్తుంది, ఆ ఇంట్లో తప్పకుండా శుభకార్యం జరుగుతుందని నేను మనసావాచా కర్మణ పక్కా జరుగుతాయని నేను ఛాలెంజ్గా చెప్తున్నా తల్లి. అలాగే ఈవిడే దేశాలంపట మారుమోగిపోతోంది వారాహిదేవి. ఏమా దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వారాహిదేవి ఎక్కడయ్యా వచ్చిందంటే మన నాగోల్లో ఆర్కేపురం అని ఉంటుంది. ఆర్కేపురం రోడ్ నెంబర్ 4లో ఆదిపరాశక్తి ప్రత్యంగిరి వారాహి శక్తి అక్కడ ప్రారంభమైంది. ఇది ఈ అమ్మ ఈ ప్రత్యంగిరి వచ్చి 20 ఏళ్ళు అయింది. అక్కడ గుడి ఉందా అండి అమ్మవారి? చాలా పవర్ఫుల్ అమ్మ. ఆ గుడికి వేల మంది వస్తారు తల్లి, వేల మంది వచ్చి రాహుకాలాల్లో కానీ అమావాస్య పుణ్యాలకు కానీ హోమాలు చేయించుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో ఆ గుడి ఇసకేస్తే రాలకుండా ఉంటారు జనం. అంత ఐ పవర్. బోర్ల నుంచి వచ్చే బుక్ చేసుకుని వచ్చి వాళ్ళు వేల మంది వస్తారు అమ్మవారి గుడికి. మినిస్టర్ల దగ్గర నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి తెల్లవారుజామున వచ్చి చేయించుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆ వారాహి అంటే ఇది ఎప్పటి నుంచి అయ్యా వెలుగులోకి వచ్చింది ఈ వారాహి అమ్మవారు అంటే 3 సంవత్సరాల నుంచి పెరిగిపోయిందమ్మ. భారతదేశం అంతటా వారాహి అనే నామస్మరణ చేసుకుంటూ కొలిది ఆవిడ నామస్మరణ ఎక్కువడంలో ఎక్కడి నుంచో భక్తులు రావడం, ఆ తల్లికి మొక్కుకుని అక్కడ హోమం చేయించుకుని ఇది సక్సెస్ అవుతే నేను నమ్మకంగా మనసులో పెట్టుకున్నది నా కోరిక నెరవేరితే తల్లి నీకు తప్పకుండా చీర, బట్ట, గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చి మళ్ళా నీ చేత నేను హోమం చేయించుకుంటా, నా కోరిక మన్నించన్నా కూడా సక్సెస్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. అంతే అంత పవర్ అమ్మా అని చెప్పడానికి ఆస్కారం ఉంది. వారాహిని నమ్ముకున్న వాళ్ళు కానీ ఎవరెవరో ఎన్నో చెప్తున్నారు వారాహి పూజలు చెయ్యకండి, వారాహిని ఇచ్చేయండి, ఆవిడ ఆదిపరాశక్తి ఉగ్రరూపం ఏ అమ్మవారు కాదు అని అడుగుతున్నాను నేను. ఉగ్రరూపం ఏ అమ్మవారు కాదమ్మా, దుర్గాదేవి ఉగ్రరూపం కదా, ఆదిపరాశక్తి కదా, ధూమావతి ఉగ్రరూపం కదా, కాళీమాత ఉగ్రరూపం కదా, చాముండి లలిత పరమేశ్వరి ఉగ్రరూపం కదా. అదే చెప్తున్నాను, అమ్మవార్లు ఏ అమ్మవారైనా, ఏ పార్వతీదేవి శాంత స్వరూపిన, పార్వతీదేవి ఈ సృష్టికర్త. ఈవేళ ఇంతమంది అమ్మవారిని ఇన్ని నామాలు వచ్చాయంటే పార్వతీదేవి రూపమే ఇన్ని అవతారాలు ఎత్తారు. దశమహావిద్యల్లో తాంత్రికాలు ఇవన్నీ, ఇవి తాంత్రికాలమ్మ ఈ అమ్మవార్లంతా. అటు వేరే ఆ దశావతారాల్లో అటు పక్క దైవ నవరాత్రుల్లో చేసే దశావతారాలు వేరే. ఇది ఇకపోతే జూలై మాసంలో వచ్చే ఆ అమ్మవారికి చాలా పవర్ఫుల్ వారాహికి. అప్పుడు మొదలు పెడతారు అమ్మవారి నవరాత్రులు. ఎంత బాగుంటుంది ఆషాఢంలో, ఎంత పవర్గా చేస్తారమ్మా, చాలా బాగా చేస్తారు. మొత్తం 15 రోజులు. ఈ మధ్య అయితే మరీ ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి చాలా చక్కగా గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు, వారాహి గుప్త నవరాత్రులని ఆషాఢ మాసంలో వీళ్ళు ఎలా చేస్తారో తెలంగాణలో ఈ అమ్మవార్లకి వీళ్ళు, అలాగే మన సాంప్రదాయ ప్రకారంగా చూసుకుంటే వారాహి గుప్త నవరాత్రులు అమ్మ ఇంకా ఆవిడ్ని ఆ 15 రోజులు నిష్ఠాభక్తులతో పూజించిన వాళ్ళకి కానీ, ఆ అమ్మని దర్శించిన వాళ్ళకి కానీ, లేదు గుడికి వెళ్ళలేవండి అంత దూరం మాకు ఓపిక లేదు మేము ఇంట్లో చేసుకుంటామంటే నేను చెప్పిన విధంగా ఆవిడకి ఇష్టమైన నివేదన ఏమిటయ్యా అంటే ఫస్ట్ పులిహార. ఏ అమ్మవారికైనా ఫస్ట్ పులిహార పెట్టాలి మనం. పులిహార తర్వాత మన ఇష్టం వచ్చిన రోజు ప్రసాదంగా పులిహార ఫస్ట్ 21 రోజు చేయండి, ఫస్ట్ పులిహార, తర్వాత పూర్ణాలు పెట్టండి, క్షీరాన్నం పెట్టండి, మీ ఇష్టం పళ్ళు కాయలు ఎన్ని రకాలు పెడతారో పెట్టుకోండి. ఒకవేళ ప్రసాదాలు పెట్టలేం బిజీ లైఫ్ లో అనుకున్న వాళ్ళు చక్కగా పళ్ళు పెట్టి కూడా చేసుకోవచ్చు, చక్కగా ఉండొచ్చు. కానీ ఆవిడకి ఏంటంటే ఫస్ట్ పులిహోర బలి అంటాం, బలిదానం అని. పులిహార బలిదానం ఈక్వల్ టు, అందుకే పులిహార ఆవిడకి ఫస్ట్ నివేదన పెట్టి పళ్ళెల్లో అన్ని రకాలు పెట్టి
నివేదన. అలా చేసుకున్న వాళ్ళంతా అమ్మ ఎన్నో వేల మంది సక్సెస్ అయ్యారు. ఆ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఎన్నో కుటుంబాల్లో చక్కగా కాని పనులు అయ్యి వాళ్ళు కుటుంబంలో సంసారం సుఖంగా సంతోషంగా పిల్లలకు పెళ్ళిళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా ఉన్న కుటుంబాలు ఎన్నో వేల మంది ఉన్నారు. వారాహి అంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు వారాహి అమ్మవారి ఫోటో ప్రతి ఇళ్లలోనూ దేవుడి గదిలో ఎప్పటికీ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఆ 41 రోజులు నియమంగా చేస్తారు, తర్వాత అంత నియమనిష్టలు ఫాలో అవ్వకపోవచ్చు, అవ్వక్కర్లే, పర్వాలేదు అక్కర్లే. అంటారా? రోజు అదేమి దోషం దీపారాధన లేదు పెట్టుకుంటారు. కదండి? దీపం ఎలా వెలిగిస్తారు? దీపారాధన నిత్య ఆ దీపారాధన దేవుడి ఉంటుంది. మందిరంలోని చిన్న ఫోటో పెట్టుకోవచ్చు, తప్పులేదు. రోజు ఉండొచ్చు. ఉండొచ్చు. దానికి ఇంకా డైలీ నియమనిష్టలని ఏం భయపడక్కర్లే. ఉమ్. ఎలాగ డోరేసేస్తాం, అవును. మనకు సంబంధం అంటే లేదు. కొంతమందికి ఒకే అంటే కిచెన్ పాపం. లోనే చిన్నవి మరి ఉన్నవాళ్ళు ఉంటాయి. అయితే ఓ చిన్న కర్టెన్ లా కట్టిన డోర్ పెట్టించేసుకోవడమే చక్కగా. ఓ డోర్ పెట్టించుకోవడం అలాంటివి చేసుకోవచ్చు. ఆ అమ్మవారి ఫోటో ఉండడం ఇంట్లో ఉండడం వల్ల భయభ్రాంతులు లేవు. ఈ భయపెడుతున్నారు చాలా మంది. ఆవిడని ఆరాధించద్దు ఆవిడ దగ్గరగా. మరి ఆరాధించద్దు అన్న వాళ్ళే వేల మంది పీఠాధిపతులు సిద్ధాంతులు మరి ఈ అమ్మవారిని ఎందుకు కొలుస్తున్నారు? అర్ధరాత్రులు మరి ఎందుకు చేస్తున్నారు ఆ అమ్మవారికి? ఈ సిద్ధాంతులంతా అర్ధరాత్రులే కూర్చుంటారు. ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, వేణుస్వామి వారాహికే చేస్తాడు, నాన్ వెజ్ 1 కేజీ తింటాడు. పక్కా వేణుస్వామి వారాహి ఉపాసకుడు. ఆయన వారాహికే యోని పూజలు చేస్తాడు. పైగా అదొకటి దరిద్రం అనద్దు. మహాతల్లి అంటే కామాఖ్య యోను రూపేణే. అస్సాం, గుజరాత్, అస్సాంలో ఉంటుంది ఆవిడ ఆదిపరాశక్తి. ఆ కాంపౌండ్ వాళ్ళలోనే అస్సాంలో ఉన్న కామాఖ్య అమ్మవారు చాలా అయిపోయారు. ఆ కాంపౌండ్ వల్లనే ఇంతమంది ఉంటారు. ధూమావతి, వజ్ర వైరోషిని, షోడశాని, బగళాముఖి, కాలభైరవ, ధూమావతి, ఇన్ని రకాల భద్రకాళి, కాళి, మహాకాళి, ఇన్ని రకాల తల్లులు అక్కడే ఉంటారు. ఇలా అలాంటి వేణుస్వామి ప్రతి వాళ్ళని కామాఖ్య దేవాలయాన్ని తీసుకెళ్ళి 1,50,000 2 లక్షలు తీసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళనే కూర్చోబెట్టి చక్కగా చేయించి అమ్మవారికి ఆయన ఎప్పుడు కూడా నాన్ వెజ్ నివేదన ఇస్తాడు. ధర్మశాస్త్రం ఏంటంటే బ్రాహ్మణ న్యాయంగా నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు. అమ్మవారికి నివేదన బ్రాహ్మణ రూపేణ రకరకాలు ఇవ్వాలే, కానీ అందుకే పులిహార బలిదానం అన్న. బలిదానం పులిహార. అందుకనమ్మా నిష్ఠాభక్తులు ఇంట్లో సాత్వికంగా చక్కగా సాత్వికంగా అమ్మవారిని చక్కగా చేసుకోవడం వల్ల ఇంట్లో ఎటువంటి ప్రాబ్లాలు రావు, జరగదు. రకరకాలు చెప్తున్నారు, నమ్మకండి అని నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను. అమ్మ వీళ్ళు చెప్పి నమ్మకండి. అమ్మ అలా అనుకుంటే అందరూ ఉగ్ర రూపాలే. ఏ తల్లి శాంత స్వరూపిణి కాదు. శాంతం ఇచ్చినప్పుడు శాంతం ఇస్తుంది, ఆవిడ ఉగ్రం దాల్చి. మొన్న విజయవాడ నగరమే మనకు శాస్త్రం 2 నెలల క్రితం విజయవాడ ఉగ్ర రూపం దాల్చింది. అయిపోయింది కదా తల్లి. మరి అలా అందుకని వారాహి నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు. ఆవిడ డైలీ చదువుకున్నా, డైలీ ఆవిడ నామస్మరణ చేసుకున్నా చాలా పవర్ఫుల్. అలాగే ఈ మంత్రం ఉంది, వారాహి మంత్రం. డైలీ చదువుకున్న వాళ్ళు నోరు మహిషధ్వజాయ విద్మహే తన్నహస్తాయ ధీమే తన్నో వారాహి ప్రచోదయాత్. అలాగే ప్రచంగరి కరాళ వదనాయ విద్మహే జ్వాల జిహ్వాయ ధీమే తన్న ప్రచంగరి ప్రచోదయ. డైలీ 11 సార్లు చాలు. ఇది ఆ అమ్మవారి దగ్గర కూర్చుని చక్కగా ఈ ఒక్క మూలమంత్రాన్ని పఠించడం వల్ల కూడా ఎంతో పవిత్రత ఉంది, ఎంతో చక్కగా ఉంటారు. ఆ ఇళ్లలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉండవు. చాలా చక్కగా వారాహి అమ్మవారి ఆరాధన ఎలా చేసుకోవచ్చు, పూజ ఎలా చేసుకోవచ్చు, సంకల్పం ఎలా చేసుకుని దాన్ని పూజ చేయొచ్చు అనేది చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.